హాయ్ నాన్న 2 అవర్స్ 36 మినిట్స్ రన్ టైమ్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత ఇంత మంచి సినిమాని ఎలా మిస్ అయ్యాను థియేటర్లో అనిపించింది. ఇంకా ముందు డీటెయిల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా రివ్యూ విషయానికి వస్తే సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్లో లాస్ట్ 40 మినిట్స్ ఎక్సలెంట్గా ఉంది. సినిమా చూసిన తర్వాత మంచి సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. నేను బాగా ఇంప్రెస్ అయ్యానంటే ఎంతో స్కోప్ ఉన్న స్క్రిప్ట్తో ఒకవైపు భార్యాభర్తల ఎమోషన్ చూపిస్తూనే ప్యారలల్గా చైల్డ్ రోల్తో ఫాదర్ అండ్ చైల్డ్ అండ్ మదర్ అండ్ చైల్డ్ ఎమోషన్ని కూడా చూపించారు. లాస్ట్ 40 మినిట్స్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ముందు జరిగిన 2 అవర్స్ మూవీని యూస్ చేసుకొని ఎమోషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చూపించారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని చోట్ల లిప్ లాక్స్ ఇంకా గెస్ట్ రోల్లో వచ్చిన శృతి హాసన్ గారు ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే తల్లి లేని కూతురు వాళ్ళ నాన్నని అమ్మ కథ చెప్పమని అడగడంతో ఇంకా తప్పకుండా చెప్పాల్సిందే అనే సిచ్యువేషన్లో స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ నాన్నగారు. అసలు ఏ సిచ్యువేషన్లో స్టార్ట్ చేశారు, నాన్న ఏ కథ చెప్పారు, అసలు వాళ్ళ అమ్మకి ఏమైందన్నదే సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఎస్పెషల్లీ లాస్ట్ 40 మినిట్స్లో రివీల్ అయ్యే ట్విస్టులు కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగున్నాయి. త్రూ అవుట్ మూవీలో ఆ చిన్న పాప చాలా బాగా యాక్ట్ చేసింది. ఎమోషన్ సీన్స్లో ఇంకా బాగా యాక్ట్ చేసింది. నాని గారి పర్ఫార్మెన్సు హెవీ వేరియేషన్ అయితే కనబడలేదు, కానీ ఆయన స్టైల్లో యాక్ట్ చేసుకుంటూ పోయారు, అది కూడా బాగుంది. ఇంకా సినిమా డైరెక్టర్ అయిన శౌర్యవ్ గారు ఈ సినిమా కోసం మంచి ఎఫర్ట్స్ పెట్టారని తెలుస్తుంది. మైనస్ పాయింట్స్ కొన్ని సాంగ్స్ అయితే నచ్చలేదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ అవుతుందని ఫీల్ అయితే వస్తుంది. ఇక వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, చూడొచ్చు.